యాక్షన్. నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకువెళ్తూ యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అసలు నాని హీరో కాకముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. అది కూడా బాపు గారి దగ్గర. ఊహించిన విధంగా అష్టాచమ్మ సినిమాతో హీరో అయ్యాడు. అయితే డైరెక్షన్ చేయాలనే తన కోరిక మాత్రం అలానే ఉందట. అంతా బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ హీరోగా నాని దర్శకత్వంలో సినిమా ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే నానిని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎవరికైనా కథ చెప్పారా అని అడిగితే ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అది ఏంటంటే ఓ రోజు నందిని రెడ్డి నాని దగ్గరకు వచ్చి రేడియో జాకీగా అవకాశం ఉందని చెప్పిందట. నెలకు 16,000 జీతం అని చెప్పగానే ఓవైపు జాబ్ చేస్తూ మరోవైపు డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నించవచ్చు అనుకుని ఓకే చెప్పాడట. ఓ రోజు ఓ హీరోకి కథ చెప్పే అవకాశం వచ్చిందట. అయితే నాని ఫస్ట్ కథ చెప్పింది ఎవరికో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కట. పక్కా కమర్షియల్ కథ చెప్పడంతో బన్నీకి ఆ కథ బాగా నచ్చిందట. అయితే నాని హీరో అవడంతో ఆ కథ సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ విషయం బన్నీకి బాగా గుర్తుందట. అందుకని నానిని బన్నీ ఎక్కడ కలిసిన ఆ కథ ఉందిగా అలాగే ఉంచు అని అంటుంటాడట. అది సంగతి. మరి నాని ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తా అంటున్నాడు. సో నాడు బన్నీకి చెప్పిన కథతో నాని సినిమా ఎప్పుడు తీస్తాడో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.